గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇంతకుముందుకు సాంస్క్రిట్ మనకు 2 వీడియోస్ అయిపోయినాయి. ఫస్ట్ వీడియోలో ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్, క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ ఒకటి, క్వశ్చన్ పేపర్ మోడల్ పేపరు, తర్వాత ఒక్కొక్క బిట్ వైజ్గా ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ మొత్తం కూడా చెప్పుకోవడం జరిగింది. సెకండ్ వీడియో లాస్ట్ వీడియో వచ్చేసరికి సెకండ్ వీడియోలో గ్రామర్ స్టార్ట్ చేసినాము. గ్రామర్లో మనకు ఫస్ట్ ఇయర్ రాకలే సెకండ్ ఇయర్లో శబ్దాలు ఉంటాయని చెప్పాను. ఆ శబ్దాలు కూడా ఏమేమి ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేటువంటివి కూడా సెకండ్ వీడియోలో చెప్పాను. పార్ట్ 1. ఈరోజు పార్ట్ 2. అంటే పార్ట్ 1లో ఏం చెప్పుకున్నామో సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ సెకండ్ వీడియోలో ఈ వీడియోలో కూడా అది చెప్పి రిపీట్ చేసి దాని తర్వాత ఈరోజు శబ్దాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే మనకు ఫస్ట్ ఇయర్ రాగానే సెకండ్ ఇయర్లో కూడా శబ్దాలు ఉండడం జరుగుతుంది. మనకు ఫస్ట్ ఇయర్లో అయితేనేమో పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము, సర్వనామం అని 4 రకాల శబ్దాలు ఉంటాయి. ఇక సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కేవలం 3 రకాల శబ్దాలు మాత్రమే ఉంటాయి. ఒకటి పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. పుంలింగంలో వచ్చేసరికి 4 శబ్దాలు: వనిక్, మరుత్, గునిన్, విద్వస్. తర్వాత స్త్రీలింగ శబ్దాలకు వచ్చేసరికి త్వక్, స్రక్, సరిత్, దిక్. మనకు యాన్యువల్ ఎగ్జామ్లో సెకండ్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్లో 3 రకాల శబ్దాలు ఇస్తారు. పుంలింగం 4 శబ్దాస్ నుంచి 1, స్త్రీలింగం 4 శబ్దాస్ నుంచి 1, నపుంసకలింగం 4 శబ్దాస్ నుంచి 1, మొత్తము 3 శబ్దాస్ ఇస్తారు. మనం రాసేది 2, అంటే ఒక్కొక్క దానికి 4 మార్క్స్, 2 × 4 8 మార్క్స్. అంటే మనం ఏవైనా 2 రకాల శబ్దాలు కనుక నేర్చుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి 8 మార్క్స్ రావడం జరుగుతుంది. మనకు ఏవైనా 2 రకాలంటే పుంలింగంలో 4, స్త్రీలింగంలో 4, టోటల్గా ఈ 8 శబ్దాలు కనుక నేర్చుకుంటే మనకు ఎగ్జామ్లో యాన్యువల్ ఎగ్జామ్లో 1 to 4 నుంచి 1, 5 to 8 నుంచి 1 రావడం జరుగుతుంది. నపుంసకలింగం ఛాయిస్కి పోతుంది. ఈ 2 రాస్తే 2 × 4 8 మార్క్స్. ఇక ఈ 8 శబ్దాస్ రావాలి అని అంటే మనకు ఈ టేబుల్ రావాలి. ఈ టేబుల్ ఆల్రెడీ సెకండ్ వీడియోలో చెప్పుకున్నటువంటిదే. ఒకసారి వినండమ్మా. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఫస్ట్ ఇయర్ శబ్దాలు లాగానే పైన ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇక విభక్తులు 8: ప్రథమా విభక్తి, ద్వితీయా విభక్తి, తృతీయా విభక్తి, చతుర్థీ విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమీ విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి. ఈ సంబోధన ప్రథమా విభక్తి ప్రథమ తర్వాత రాయొచ్చు, సెకండ్ లైన్లో కూడా రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎండింగ్స్ అనమాట. మన ఫస్ట్ ఇయర్లో కనుక ధాతువులు ఏ విధంగా ఉన్నాయో లట్, లంగ్, లోట్, విద్లింగ్, లోట్ అనేటువంటి ధాతువులకు ఎండింగ్స్ ఉండేది. తీతహ అంతి, సీదహ ద, మీవహ మహ. అంటే ఆ టేబుల్ ఎండింగ్స్ టేబుల్ కనుక ఒకటి వచ్చినట్టయితే మిగతా ఏ శబ్దాలు అంటే మనకి ఏ ధాతువు ఇచ్చినా కానీ క్లియర్గా రాయడానికి చాలా అవకాశం ఉండేది. అదేవిధంగా ఇక్కడ ధాతువులు లాగానే సెకండ్ ఇయర్లో శబ్దాలకు కూడా మనకి ఈ రకంగా ఎండింగ్స్ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ కనుక ఒకటి నేర్చుకుంటే మనకి 1 to 8 శబ్దాలలో ఏ శబ్దం ఇచ్చినా కానీ దీన్ని బట్టి రాయడానికి అవకాశం ఉంటుంది సింపుల్గా. మన ఫస్ట్ ఇయర్లో అయితే కూడా అన్ని బట్టి పడ్డాలి, కానీ సెకండ్ ఇయర్లో కేవలం ఇది ఒక్క టేబుల్ నేర్చుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి 8 శబ్దాస్ రావడం జరుగుతున్నది. రైట్, ఎండింగ్ చూద్దాం. ఇక్కడ మనకు ప్రథమా విభక్తిలో ఏకవచనము. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో శబ్దం క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ తీసుకొని వచ్చి ఇక్కడ రాయాలి. దాని తర్వాత ఛం, చా, చే, చహ, చహ, చి, చౌ, చౌ, బ్యాం, 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 చోహో, చోహో, చహ, చహ, బిహి, బ్యహ, బ్యహ, చాం, క్షు. ఇక్కడ సంబోధన ప్రథమ విభక్తిలో హే, హే, హే. అంటే ఇక్కడ మనకు ప్రథమా విభక్తిలో ఇక్కడ ఏం రాయాలి? సంబోధన ప్రథమా విభక్తిలో ప్రథమా విభక్తిలో ఉన్నటువంటి 3 వచనాలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ రాసి లెఫ్ట్ సైడ్ హే యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ సంబోధన ప్రథమా విభక్తి సెకండ్ లైన్లో రాయొచ్చు, లాస్ట్లో కూడా రాయొచ్చు. రైట్, మళ్ళీ ఒకసారి చూడండి. చం, చా, చే, చహ, చహ, చి, చౌ, చౌ, బ్యాం, 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 చోహో, చోహో, చహ, చహ, బెహే, బ్యహ, బ్యహ, చాం, క్షు. రైట్, ఇక్కడ మనకు చూద్దాం శబ్దాలు. ఫస్ట్ శబ్దము వనిక్. వనిక్ అంటే వ్యాపారి. ఈ వనిక్ శబ్దానికి చివరిలో జా ఎండింగ్ వస్తుంది. అంటే ఇక్కడ చా ప్లేస్లో జా పెట్టి ఎండింగ్స్ అన్నీ సేమ్. ఇక చా ప్లేస్లో జా పెట్టాలి. ఇక మిగతా ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్. ఈ టేబుల్ మొత్తం కూడా ప్రతి శబ్దానికి కూడా సేమ్.
ఇక కేవలం ఇక్కడ జా పెట్టాలి, చా అక్షరంలో మాత్రమే జా పెట్టాలి, మిగతాదంతా కూడా సేమ్. ఫస్ట్ శబ్దం వనిక్ అంటే మన పైన శబ్దం పేరు రాయాలి. మనకు ఫస్ట్ ఇయర్లో రామ శబ్దం ఉండేది, రామ అనిస్తాడు అంతే. మనకు పైన శబ్దం పేరు రాసేది అకారాంత పుంలింగ రామశబ్ద. అంటే రామ అనేటువంటి పదం చివరిలో ఆపలికింది కాబట్టి అకారాంత, రాముడు పుంలింగం కాబట్టి పుంలింగ, శబ్దం పేరు రామశబ్ద కాబట్టి రామశబ్ద, రాముడు అని రాసేది. ఇక్కడ సెకండ్ ఇయర్లో వనిక్ అంటే వ్యాపారి. ఇక్కడ చివరిలో జా వచ్చింది కాబట్టి ఎండింగ్స్ అన్నీ కూడా జా కాబట్టి పైన జకారాంత పుంలింగ వనిక్ శబ్ద, ఎదురుగా వ్యాపారి బిజినెస్ మ్యాన్ అని రాసేసారు. ఇక యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తులు 8 విభక్తులు. ఇక్కడ నేను షార్ట్కట్లో పెట్టాను, మొత్తం రాయాలి. ప్రథమా విభక్తి, ద్వితీయా విభక్తి, తృతీయా విభక్తి, చతుర్థే విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠే విభక్తి, సప్తమీ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి. ఇక్కడ ప్రథమా విభక్తిలో ఏకవచనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ వనిక్ అని రాస్తాం. మనకు ఎండింగ్స్ అన్నీ కూడా జా కాబట్టి చా ప్లేస్లో ఏం పెట్టాలి? జా, జమ్, జా, జే, జహ, జహ, జీ, జౌ, జౌ, ఇవి సేమ్. బ్యామ్, బ్యామ్, బ్యామ్ సేమ్. జోహో, జోహో, జహ, జహ, బెహే, బ్యహ, బ్యహ, జామ్, క్షు. అంటే ఇక్కడ ఏమవుతుంది? వనిక్, వనిజౌ, వనిజహ, వనిజం, వనిజౌ, వనిజహ, వనిజా, వనిగ్బ్యాం, వనిగ్బిహి, వనిజే, వనిగ్బ్యాం, వనిగ్బ్యహ, వనిజహ, వనిగ్బ్యాం, వనిగ్బ్యహ, వనిజహ, వనిజోహో, వనిజాం, వనిజాం, వనిజీ, వనిజోహో, వనిక్షు, హే వనిక్, హే వనిజౌ, హే వనిజహ. కేవలం చా ప్లేస్లో జా పెట్టి మిగతా ఎంత సేమ్. ఇక సేమ్ నెక్స్ట్ విషయానికి వస్తే స్త్రీలింగ శబ్దాలలో స్రక్, ఈ 2 శబ్దాలు కూడా ఎండింగ్ సేమ్ కాబట్టి ఇక్కడ సేమ్ రాశాం. స్రక్ శబ్దం, స్రక్ అంటే పూలదండ, గార్లాండ్. ఇక్కడ స్రక్ శబ్దానికి కూడా వనిక్ శబ్దాలాగానే జా ఎండింగ్. ఇక్కడ పైన జా కాబట్టి ఇక్కడ జా కాబట్టి ఏమొస్తుంది? జకారాంత. ఇది పుంలింగము, ఇది స్త్రీలింగం. జకారాంత పుంలింగ వనిక్ శబ్ద, జకారాంత స్త్రీలింగ స్రక్ శబ్ద. స్రక్ శబ్దం స్త్రీలింగం కాబట్టి స్త్రీలింగం, పూలదండ, గార్లాండ్. ఇక్కడ ప్రథమ విభక్తిలో ఏకవచనం. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ స్రక్ రాస్తాం. తర్వాత జా ఎండింగ్ కదా, స్రజౌ, స్రజహ, స్రజం, స్రజౌ, స్రజహ, స్రజా, స్రగ్భ్యాం, స్రగ్భిః, స్రజే, స్రగ్భ్యాం, స్రగ్భ్యః, స్రజః, స్రగ్భ్యాం, స్రగ్భ్యః, స్రజః, స్రజోః, స్రజాం, స్రజి, స్రజోః, స్రక్షు, హే స్రక్, హే స్రజౌ, హే స్రజః. ఇక్కడ జా అనేటువంటిది ఎండింగ్స్. ఇక్కడ గావత్తు అనేటువంటిది ఇక్కడ మిడిల్లో మనకు ఇక్కడ ఇవి వస్తాయి. స్రగ్భ్యాం, 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 స్రగ్భిః, స్రగ్భ్యః, స్రగ్భ్యః, వనిగ్భ్యాం, 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 వనిగ్భిః, వనిగ్భ్యః, వనిగ్భ్యః. నెక్స్ట్ ఇక్కడ క్షు. ఈ క్షు అనేటువంటిది ఇక్కడ సప్తమి విభక్తిలో బహువచనం చివరిలో మారుతూ ఉంటాయి. కొన్ని క్షు, కొన్ని సు, కొన్ని షూలు వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ క్లియర్గా రాశాను. ఇవేమో ఎండింగ్స్, ఇక్కడ మధ్యలో ఒత్తు, తర్వాత చివరిలో సప్తమి విభక్తిలో బహువచనం. రైట్. నెక్స్ట్ శబ్దాలకు వస్తే మరుత్. మరుత్ అంటే విండ్, వాయు. మరుత్తో చివరిలో ఏముంది? తా కాబట్టి తకారాంత పుంలింగ. మరుత్ శబ్దం పుంలింగం కదా, పుంలింగ. తర్వాత ఏంది? మరుత్ శబ్ద. మరుత్తో చివరిలో ఏముంది? తా కాబట్టి అన్ని ఎండింగ్స్ అన్నీ కూడా తాగా మారుతాయి. అంటే చా ప్లేస్లో మనం ఏం పెట్టాలి? తా పెట్టి రాయాలి. అంటే ఇక్కడ మన ప్రథమ విభక్తిలో ఏకవచనం మరుత్ అని రాస్తాం. ఇక్కడ చం చాచే, తం తాతే, చహ చహచి, తహ తహతి, చౌ చౌ, తౌ తౌ. ఇక్కడ సేమ్. సేమ్ అంటే ఇక్కడ మరు శబ్దానికి ఇక్కడ ధా వస్తుంది. అంటే గా ప్లేస్లో ఏం పెట్టాలి? దా. చోహు చోహు, తోహు తోహు, చాం తాం, క్షు. దీనికి ఇక్కడ సు వస్తుంది. అంటే మరుత్, మరుతౌ, మరుతః, మరుతం, మరుతౌ, మరుతః, మరుతా, మరుద్భ్యాం, మరుద్భిః, మరుతే, మరుద్భ్యాం, మరుద్భ్యః, మరుతః, మరుద్భ్యాం, మరుద్భ్యః, మరుతః, మరుతోః, మరుతాం, మరుతి, మరుతోః, మరుత్సు, హే మరుత్,
హే మరుతౌ, హే మరుతః ఇట్లా. నెక్స్ట్ వచ్చేసరికి సరిత్. సరిత్ అంటే నది, రివర్. అంటే సరిత్ కూడా చివర్లో ఏముంది తా, కాబట్టి అన్ని ఎండింగ్స్ అన్నీ కూడా మరుశబ్దం లాగానే తా ఎండింగ్స్. తకారాంతః. సరి శబ్దం ఏంది ఇక్కడ? స్త్రీలింగం కదా, శ్రీలింగః శబ్దః సరిశబ్దః. తకారాంతః శ్రీలింగః సరిశబ్దః. సరిత్, సరితౌ, సరితః. సరితం, సరితౌ, సరితః. సరిత, సరిద్భ్యాం ద. సరిద్భ్యాం సరిద్భిః. సరితే, సరిద్భ్యాం సరిద్భ్యః. సరితః, సరిద్భ్యాం సరిద్భ్యః. సరితః, సరితోః సరితాం. సరితి, సరితోః సరిత్సు. ఈ రెండు శబ్దాలు కూడా మరో శబ్దానికి సరిత్ శబ్దానికి రెండు శబ్దాలు కూడా సప్తమి విభక్తిలో బహువచనం సు, సరిత్సు. హే సరిత్, హే సరితౌ, హే సరితః. నెక్స్ట్ శబ్దానికి వచ్చేసరికి త్వక్ శబ్దం. త్వక్ అంటే చర్మము, కవచం. త్వక్ శబ్దానికి చ, కాబట్టి చకారాంతః. త్వక్ శబ్దం ఏ శబ్దం? స్త్రీలింగ శబ్దం కదా, స్త్రీలింగః త్వక్ శబ్దః. మనకి ఇక్కడ చా వచ్చింది కదా ఎండింగ్, కాబట్టి చా మీదనే మనం టేబుల్ ఏదైతే చదివామో అదే అన్నమాట. ఇక్కడ చం చాచే అంటే త్వక్, త్వచౌ, త్వచః. త్వచం, త్వచౌ, త్వచః. త్వచా, త్వగ్భ్యాం, త్వగ్భిః. త్వచే, త్వగ్భ్యాం, త్వగ్భ్యః. త్వచః, త్వగ్భ్యాం, త్వగ్భ్యః. త్వచః, త్వచోః, త్వచాం. త్వచి, త్వచోః, త్వక్షు, త్వక్షు. హే త్వక్, హే త్వచౌ, హే త్వచః. అంటే ఇక్కడ కూడా గా ఒత్తే ఉంటుంది. అంటే వణిక్ శబ్దానికి సృక్ శబ్దానికి మధ్యలో గా వచ్చినట్లే దిక్ శబ్దానికి కూడా మధ్యలో గా వచ్చిందంటే అక్కడ క్షు, ఇక్కడ కూడా క్షు. నెక్స్ట్ శబ్దానికి వచ్చేసరికి దిక్. దిక్ అంటే దిక్సూచి, దిక్కులు అన్నమాట. దిక్, దిశౌ, దిశః. ష, షకారాంతః స్త్రీలింగః దిక్ శబ్దః. దిక్, దిశౌ, దిశః. దిశం, దిశౌ, దిశః. దిశా, దిగ్భ్యాం గావత్తు, దీనికి కూడా గావత్తు. దిగ్భ్యాం దిగ్భిః. దిశే, దిగ్భ్యాం దిగ్భ్యః. దిశః, దిగ్భ్యాం దిగ్భ్యః. దిశః, దిశోః దిశాం. దిశి, దిశోః దిక్షు. హే దిక్, హే దిశౌ, హే దిశః. నెక్స్ట్ వచ్చేసరికి గుణిన్. గుణిన్ అంటే గుణవంతుడు. గుణిన్లో చివరిలో ఏం పలికింది? నా, కాబట్టి నకారాంతః పుంలింగః గుణిన్ శబ్దః. కాబట్టి నా వస్తుంది. నం, నా, నే, నహ, నహ, ని. నౌ, నౌ, బ్యాం, 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 నోహ, నోహ. నహ, నహ, బిహి, బ్యహ, బ్యహ, నాం, గుని, షు. ఇక్కడ ఒత్తు ఏముండదు. గా ఒత్తు కానీ దా ఒత్తు కానీ గుణిన్ శబ్దానికి ఉండదు, ఏ ఒత్తు ఉండదు. గుణిన్, గుణినౌ, గుణినః, గుణినం, గుణినౌ, గుణినః, గుణినా, గుణిభ్యాం, గుణిభిః, గుణినే, గుణిభ్యాం, గుణిభ్యః, గుణినః, గుణిభ్యాం, గుణిభ్యః, గుణినః, గుణినోః, గుణినాం, గుణిని, గుణినోః, గుణిషు. హే గుణిన్, హే గుణినౌ, హే గుణినః. నెక్స్ట్ లాస్ట్ శబ్దం విద్వస్. విద్వస్ అంటే విద్వాంసుడు, పండితుడు, స్కాలర్. కాబట్టి ఇక్కడ సావలికింది కదా, కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? ధ. విద్వస్ అంటే ష. స. విద్వాన్, విద్వాంసౌ, విద్వాంసః అంటే సకారాంతః స్త్రీలింగః, పుంలింగః విద్వత్ శబ్దః. విద్వాన్, విద్వాంసౌ, విద్వాంసః, విద్వాంసం, విద్వాంసౌ, విదుషః. ఇక్కడి నుంచి ష. విదుష. విద్వద్భ్యాం, చివరికి ఇక్కడ ఏమవుతుంది? దావత్తు. విద్వద్భ్యాం, విద్వద్భిః, విదుషే, విద్వద్భ్యాం, విద్వద్భ్యః, విదుషః, విదుషోః, విదుషాం, విదుషి, విదుషోః, విద్వత్సు. హే విద్వాన్, హే విద్వాంసౌ, హే విద్వాంసః. ఈ రంగా అన్నమాట. అంటే మనకు ఈ టేబుల్ కనుక ఒకటి కనుక నేర్చుకున్నట్లయితే ఈ 8 శబ్దాలు మనకు వస్తాయి. 8 శబ్దాలు వచ్చినట్లయితే 8 మార్క్స్ రావడం జరుగుతుంది. కేవలం ఇది ఈ టేబుల్ నేర్చుకోవాలి. ఆ టేబుల్ ఏ టేబుల్కి ఏ శబ్దానికి ఎండింగ్ ఏమొస్తుంది,
మధ్యలో ఒత్తు ఏమొస్తుంది, చివరిలో సప్తమి విభక్తిలో బహువచనం చివరిలో అక్షరం ఏమొస్తుందో చూసుకుంటే మనకు ఆ 8 శబ్దాస్ రావడం జరుగుతుంది. దీంతో ఈరోజు శబ్దాలు కంప్లీట్ జరగడం జరిగిపోయింది. నెక్స్ట్ డే మనకు టుమారో వేరే సిలబస్ ఏదైనా ఉంటే చూసుకుందాం. థ్యాంక్ యూ.